ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు షారోన్ ఏంజెల్. VBS క్లాస్ 8వ రోజులో కడుగుపెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలండి. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమమాడ దయామాడ సర్వాధికారి నీ ఘనమైన నామానికలైన స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అలాగే తండ్రి VBS క్లాసెస్ అన్నింటిలో మీ కృప ఉంచండి ప్రభా. అలాగే తండ్రి వాక్యంలో మీరు ఉండండి ప్రభా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ దీవించండి ప్రభా. నా ప్రార్థన ఆలకించి నీ పాదాలను చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతామండి. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. వాక్యం చెప్పుకుందామండి. దేవుడే మనకు సహాయకుడు. మన కష్టంలోనూ నష్టంలోనూ ఇబ్బందుల్లోనూ దేవుడే మనకు సహాయకుడుగా నిలుస్తాడు. దావీదు శ్రమల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడే అతనికి సహాయకుడిగా నిలిచాడు. దావీదు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే నా సహాయకుడని దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని సన్నిధిలో మొక్కినప్పుడు, దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడే అతనికి సహాయకుడిగా నిలిచాడు. దావీదు బాల్యమందు దేవుని సహాయం చేత ఎలుగుబంటిని సింహాన్ని ఎదిరించాడు. అలాగే బలవంతుడైన గొలియాతును కూడా ఎదిరించాడు. దావీదు ఫిలిస్తీన్ల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎంతగానో హెచ్చించాడు. తన వాళ్ళే దావీదుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడే అతనికి సహాయకుడిగా నిలిచాడు. అదేవిధంగా ఎస్తేరు
దేవుడే నా సహాయకుడని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు యూదులకు కలగబోవు మరణశిక్ష నుండి దేవుడు తప్పించి వాళ్ళకు దేవుడే సహాయకుడిగా నిలిచాడు. అదేవిధంగా దానియేలు విషయంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. దానియేలును సింహాల బోన్లో పడవేసినప్పుడు నీకెవరు సహాయం చేస్తారు అని హేళన చేసినప్పుడు దానియేలు దేవునికి ప్రార్థించగా దేవుడు సింహాల నోళ్లు ముయ్యించి దానియేలుకు సహాయకుడిగా నిలిచాడు. అదేవిధంగా మనకి కూడా దేవుడు సహాయకుడిగా నిలుస్తాడు. సింహాల లాంటి ఏ బంధకము నుండైనా దేవుడు విడిపించి సహాయం చేయగలడు. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.